ఓం హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినవచ్చా? 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి? చూసేద్దాం. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 15న వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యం ఫలితం వస్తుందో తెలుసుకుందాం. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్య శక్తులు మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి. అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక సోమవారం నాడు కలిసి రావటం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవ్వరి తరం కాదు. అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం. ఇలా వినడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుందని ముందుగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. తెలియని విషయాన్ని ఒకసారి షేర్ చేయటం ద్వారా మహాపుణ్యం ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ 15వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవటానికి ట్రై చేయండి. అలాగే కార్తీక మాసం నవంబర్ 2వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీన ముగుస్తుంది. ఈ ప్రతి మాసంలాగానే ఈ కార్తీక మాసంలో కూడా 4 కార్తీక సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనం శివుణ్ణి పూజిస్తాము. ఎందుకంటే ఈ పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి. ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుణ్ణే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడి రూపంలో పోలుస్తాము. శివకేశవులకు భేదం లేదా నియమ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరికీ కూడా మనం పూజించాలి, ఆరాధించాలి. అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటలలోపు ఈ కార్తీక స్నానం అనేది చెయ్యాలి. మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు ఆచరిస్తే ఇంకా శుభప్రదం. అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే స్నానాలు ఆచరించవచ్చు. మీరు నీటిని తీసుకుని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకుని గంగా 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 అని 3 సార్లు అనుకుని చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే ఆ గంగాదేవి ఆ నిధిలోకి ప్రవేశిస్తుంది. తర్వాత స్నానాలు అనేవి చెయ్యవచ్చు. ఇలా కూడా కుదరదని పనైతే ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది. ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచిది. అయితే స్నానం చన్నీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలా అని చాలామంది అనుకుంటారు. చన్నీటితోనే ఈ కార్తీక మాసంలో స్నానం అనేది ఆచరించాలి. అదే చాలా శుభప్రదం. అప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగోలేకపోతే గోరువెచ్చని నీటితో స్నానాన్ని ఆచరించవచ్చు. తప్పేమీ లేదు. గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలకు రోజు తలస్నానాలు చెయ్యకపోయినా పర్వాలేదు. ఒకరోజు మీరు చేస్తున్నానని చేసి 2-3 రోజులు మామూలుగా వంటి స్నానం కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. షాంపూ తప్పకుండా వాడుకోవచ్చు. ఏం పర్వాలేదు. తలస్నానం చెయ్యలేని రోజు కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకోండి. అలాగే కాలుకి చేతులకి కూడా రాసుకోండి. కాలు పాదాలకి కూడా పసుపును రాసుకోండి. ఇలా పసుపు రాసుకోవడం వలన
మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఈ విధంగా అయితే ఇంటి దగ్గరే మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు. ఆ తర్వాత ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవ్వరూ నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట, అలాగే ఇంటి హాల్‌లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తులసి పూజ మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. అలా అలాగే ఇంటి ముందు పెద్ద వాకిలి ఉన్నవారు తప్పకుండా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఇంటికి చాలా మంచిది. మరి ఉపవాసం రోజు నాడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది వచ్చే దాంట్లో తెలుసుకుందాం.